నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ సూర్యాపేట జిల్లా ఆకుపాముల దగ్గర భారీ యాక్సిడెంట్ జరిగింది. 2 బస్సులు ఢీకొట్టుకోవడం అయితే జరిగింది. ముందుగా ప్రైవేట్ బస్సు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఏపీఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టడం అయితే జరిగింది. ఏదైతే ప్రైవేట్ బస్సు ఉంటుందో. అయితే 2 బస్సుల్లో దాదాపు 63 మంది అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. 63 మందిలో దాదాపు నలుగురు అయితే తీవ్రంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అక్కడున్న సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వైద్యులు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ చాలా బాగానే ఉన్నారని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు నలుగురికైతే తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే అర్ధరాత్రి వెళ్తున్న సమయంలో 2 గంటల 30 నిమిషాలకి వెళ్తున్న సమయంలో ఆ ఏపీఆర్టీసీ బస్ ఏదైతే ఉంటుందో ఎనక నుంచి వచ్చి ప్రైవేట్ బస్సునైతే ఢీకొట్టడం అయితే జరిగింది. ప్రైవేట్ బస్ ఆ సమయంలో ముందుకు ఆ రోడ్డు తప్పి ముందుకైతే వెళ్ళింది. అయితే ప్రైవేట్ బస్సులో ఉన్న వాళ్ళకైతే అదృష్టవశాత్తు ఏం కాలేదు. కానీ ఏదైతే ఆర్టీసీ బస్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ బస్‌లో ఉన్న వాళ్ళకైతే కొంచెం గాయాలైనట్లయితే తెలుస్తుంది. కొందరు బయట గాయాలతో పాటు బయటపడ్డట్టయితే తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ప్రాణ నష్టం కలగలేదని చెప్పేసి కూడా అక్కడున్న సిబ్బంది అయితే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడున్న స్థానికులు ఎవరైతే ఉంటారో, వాహనదారులు ఎవరైతే ఉంటారో ఈ సంఘటన చూసి ఇక పోలీసులకి కాల్ చేయగా అక్కడున్న సిబ్బందికి కంప్లెయింట్ ఇవ్వగా అక్కడికి చేరుకొని ఇంక అదే విధంగా ఏదైతే అంబులెన్స్‌లుంటాయో అంబులెన్స్‌లతో పాటు అక్కడికి చేరుకొని అందరిని ఆస్పత్రికైతే తరలించడం అయితే జరిగింది. ఎవరైతే గాయాలతో ఉన్నారో వాళ్ళనైతే దగ్గరలో ఉన్న ఆస్పత్రికైతే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎలా జరిగింది? అక్కడేమైనా అడ్డుకొని ఉండొచ్చా? ఏమైనా జరిగుండొచ్చా అని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే గనక ముందుగా ఏదైతే ప్రైవేట్ బస్ వెళ్తున్న సమయంలో ఒకవేళ ప్రైవేట్ బస్‌కి ఏదైనా అడ్డొచ్చి అతను గనక సడెన్ బ్రేక్ ఏస్తే గనక ఆర్టీసీ బస్సొచ్చి ఏమైనా ఢీకొని ఉండొచ్చా అని చెప్పేసి ఆ కోణంలో అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. లేదంటే అది కొంచెం నిద్రొచ్చే సమయం కాబట్టి ఏదైనా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గూడా జరుగుండొచ్చు అనే కోణంలో గూడా ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఉన్న సిబ్బంది గూడా బయటపడ్డ సిబ్బంది గూడా ఏమని చెప్తున్నారంటే, డ్రైవర్ల నిర్లక్ష్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా డ్రైవర్స్ అనేది ఏదైతే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. మనము తరచూ చూస్తూనే ఉన్నాము. బస్ యాక్సిడెంట్స్ గానివ్వండి, ఇక ఇతరుల వాహనాల యాక్సిడెంట్లు గానివ్వండి, మనమైతే తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనము కార్‌లలో వెళ్తున్న సమయంలో గూడా చూస్తూ ఉంటాము. కార్‌లో వెళ్తున్న ఎవరైతే వాహనదారులు ఉంటారో ఎందుకంటే కార్‌లలో ఎక్కువ ముందట స్క్రీన్స్ అనేటివి ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కార్స్‌లలో. అయితే ఆ కార్స్‌లలో గూడా మూవీస్ గాని, ఇలా సాంగ్స్ గాని పెట్టుకుంటూ ఆహ్, బ వెళ్తున్న సమయంలో ఏదైతే రోడ్డు పైన వెళ్తున్న సమయంలో గూడా వీటిని చూసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఇంకా ఇతరులకి ఢీకొట్టడం గానివ్వండి, ఇలాంటి యాక్సిడెంట్‌లకు పాల్పడడము జరగడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇలా సంఘటన జరిగినప్పుడు గూడా ఆ కార్‌లో గూడా ఏ విధంగా ధ్వంసం అవుతూ ఉన్నాయి, ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయనేదైతే మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఇక్కడ గూడా ఈ 2 బస్సులు యాక్సిడెంట్‌లో భాగంగా ఏ విధంగా ఎంత డ్యామేజ్ అయ్యాయనేది గూడా మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ఎనక బస్సొచ్చేసి ముందటి బస్సుని ఢీకొట్టడం అయితే జరిగిందో, ప్రైవేట్ బస్సుని ఢీకొట్టడం అయితే జరిగిందో, ప్రైవేట్ బస్సు అదృష్టవశాత్తు దానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే కాలేదు. రోడ్డు తప్పి ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది. అదృష్టవశాత్తు ఎవరైతే ప్రైవేట్ బస్ డ్రైవర్ ఉన్నారో ఇంకా ఆ డ్రైవర్ కొంచెం కంట్రోల్ గూడా చేయడం అయితే జరిగింది. కానీ ఎనుకున్న బస్సు ఎవరైతే ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉన్నారో, ఆర్టీసీ బస్ డ్రైవర్‌కి ఎక్కువగా గాయాలయినట్లయితే తెలుస్తుంది. అతని కాళ్ళు విరిగినాయని చెప్పేసి కూడా వైద్యులైతే చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎనక నుంచి వచ్చి డైరెక్ట్ ఢీ కొట్టింది కాబట్టి ఆ బస్ అనేది తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. తీవ్రంగా అందులో ఉన్నవాళ్ళు గాయాలు అయినట్లు గూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడున్న వాహనదారులు గానివ్వండి, అక్కడున్న స్థానికులు ఎం ఆహ్, ఎ తొందరలోనే ఇంకా పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వగా, అదేవిధంగా అంబులెన్స్‌లకు కాల్ చేయగా, అంబులెన్స్‌లు అక్కడికొచ్చి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఆస్పత్రికైతే తరలించడం అయితే జరిగింది. ఇదొచ్చేసి ఈరోజు ఆహ్, బ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకైతే ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులైతే అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇద్దరు డ్రైవర్‌లనైతే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక డ్రైవరు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికైతే వైద్యులైతే ఇంకా ఎవరికీ ప్రాణ నష్టం అయితే కలగలేదు అదృష్టవశాత్తు. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదొక అదృష్టం అనుకోవాలని చెప్పేసి కూడా వైద్యులైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే తీవ్రంగా ఇప్పుడు మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ఇలాంటి బస్ యాక్సిడెంట్స్‌లో ముఖ్యంగా బస్ యాక్సిడెంట్‌లో మనకు ఫైర్ యాక్సిడెంట్‌లు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, రీసెంట్‌గా కూడా మనం చూసాము. ఆ యాక్సిడెంట్‌లో దాదాపు ఎంతమంది గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారనేదైతే మనం చూసాము. కానీ ఈరోజు కొంచెం అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏం కాలేదన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 2 బస్సుల్లో దాదాపు 63 మంది అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. 63 మందిలో ఏ ఒక్కరికి గూడా ఏం కాలేదు. కానీ గాయాలైతే అయ్యాయి. తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు ఒక నలుగురికైతే గాయాలయ్యాయి. వాళ్ళు చికిత్స పొందుతున్నారని చెప్పేసి గూడా తెలుస్తూ ఉంది.